శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రహగతులు నడుస్తూ ఉండగా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి కదా. ఖగోళంలో జరిగేటటువంటి మార్పులే మనము చక్రం వేసి ఆ చక్రంలో ఏ ఏ గ్రహాల స్థితులు ఎక్కడ ఉన్నాయి, అవి ఎన్ని డిగ్రీలలో ఉన్నాయి, ఎన్ని డిగ్రీలలో వేరే గ్రహాలని చూస్తున్నాయి, ఒక గ్రహానికి మధ్య సమ్మేళనం జరుగుతూ ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీల వ్యవధి ఉన్నది, వాటి ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా పరిగణనలోనికి తీసుకుని జ్యోతిష శాస్త్రం చెప్పిన ప్రకారంగా వాటిని విశదీకరించి విపులీకరించుకొని పరిహారాలు చెప్పుకుంటాము. చాలా బాగున్న గ్రహ ఫలితాలు అయినట్టయితే మనకి ఇంత బాగుంటోంది, అంత బాగుంటోంది, ఈ రాసుల వారికి ఇప్పుడు ఈ మంచి పనులు చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ రకమైనటువంటి పనులు చేసుకోవడం ద్వారా ఆదాయాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే మనకి బాగుంటుంది, ఇలా రకరకాలైనటువంటి పనులని మనము నిర్దేశించుకుంటాం. ఆ క్రమంలోనే ప్రస్తుతం 16వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ డిసెంబర్ వరకు గల నెల రోజుల కాలానికి 30 రోజుల నిడివి గల ఒక్క రాశి సంచారం గల 2 గ్రహాలు రవి బుధులు, ఈ రెండు కూడా వృశ్చిక రాశిలో సమ్మేళనం చెంది ఉన్నాయి. ఎప్పుడైతే స్థితి కలిగి ఉన్నాయో ఈ రవి బుధుల యొక్క కలయికని బుధ ఆదిత్య యోగం అని చెప్తాము. రవి గ్రహము నిర్వహణ సామర్థ్యాన్ని బ్రహ్మాండంగా చూపిస్తూ ఉంటే, బుధ గ్రహము వ్యాపార వ్యవహారాలని, తెలివిని, ఈ పేపర్ వర్క్కి సంబంధించి, స్పీచెస్కి సంబంధించి, తెలివికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఈ వ్యాపార వ్యవహారాలతో పాటుగా ఈ వాటన్నిటికీ సంబంధించి చాలా చాలా బాగుండబోతోంది. ఏ రాసుల వారికి చాలా బాగుంటుంది, ఏ ఏ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వీరి ఇద్దరి సంచారము మీద, వృశ్చిక రాశిలో ఇద్దరు సంచరిస్తున్నారు కదా, ఈ సంచారం మీద శని గారి యొక్క 10వ దృష్టి పడుతూ ఉంది. శని గారికి 3 రకాల దృష్టిలు ఉన్నాయి. ఒకటి 3వ దృష్టి, ఒకటి 7వ దృష్టి, ఇంకొకటి 10వ దృష్టి. తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలని శని చూస్తూ ఉంటారనమాట. మరి ఆ క్రమంలో ఈ 3, 7లో గ్రహాలు లేవు, మధ్య మధ్యలో చంద్రుడు వస్తూ ఉంటారు, అది వేరే సంగతి. నిలకడగా ఉండే గ్రహాలు ఏమన్నా ఉన్నాయా అంటే నిలకడగా ఉండే గ్రహాలు ఏవి లేవు. అలాగే రవి బుధులు ఇద్దరి మీద శని గారి యొక్క 10వ దృష్టి పడుతూ ఉంది కదా, ఇది ఉద్యోగానికి సంబంధించి, ఆహారం సమకూర్చుకోవడానికి సంబంధించి, జీవనోపాధి కదా 10వ స్థానం అంటే. అలాగే శని గారి 10వ దృష్టి కూడా అక్కడే పడుతూ ఉంది. ఈ రకమైన దృష్టి పడుతూ ఉండడం చేత ఎటువంటి విపరీత లక్షణాలు ఉంటాయి, లేదా ఎటువంటి మంచి లక్షణాలు ఉంటాయి అనే దాని మీద ఇప్పుడు మనము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలియచెప్పుకుందాం. మేషరాశి వారికి శని గారి యొక్క స్థితి 11వ స్థానంలో ఉంది, అంటే లాభాన్ని చేకూరుస్తూ ఉన్నారు. 8వ స్థానం మీద దృష్టి పడుతోంది. ఇది 8 అవుతూ ఉండగా శని గారు 11 అవుతూ ఉన్నారు. మరి ఇది ఏ ఫలితాన్ని ఇస్తుంది? అనారోగ్యాన్ని ఇస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఇంకా అధికంగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా 1, 2 సార్లు ప్రయాణాలు అయ్యి అటు ఇటు తిరిగేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఊహించని విధంగా నష్టాన్ని ఇస్తుంది, శారీరకమైన శ్రమనిస్తుంది, ఈ శరీరానికి సంబంధించిన ఎలర్జీస్ వాటిని ఇస్తుంది. మరి మేలు ఏమి చేస్తుంది? మేలు చేసేది డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి, ఆ వైద్య రంగంలోనే వృత్తి వ్యాపార వ్యవహారాల విషయాలన్నీ చూసేవారికి కొంత బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, వృషభ రాశి వారికి 9, 10 స్థానాలకి అధిపతి అవుతున్నారు ఇక్కడ శని గారు. వృశ్చిక రాశి వచ్చేసి 7వ అవుతూ ఉంది. మరి 7వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక మంచిదేనా? మంచిది కాదు. వేరే ఇతర శుభగ్రహాల దృష్టి ఉంటే మాత్రమే మంచిది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. కుటుంబంలో కలహాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ చెమటకి సంబంధించి, అంటే స్వెట్టింగ్, ఒంటి మీద స్వెట్టింగ్కి సంబంధించి, కాయ కష్టానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. రాజకీయంగా అనుకూలిస్తుంది, పబ్లిక్ రిలేషన్ విషయంలో కష్టపెడుతుంది, మెడికల్ పరంగా బాగుంటుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా
వృషభ రాశి వారికి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే, మిథున రాశి వారికి రవి బుధులు ఇద్దరు 6వ స్థానంలో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక వీరికి శత్రువులు తగ్గిపోతారు, మిత్రువులు బాగా దగ్గరవుతారు, రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతాయి, ఇంటర్వ్యూస్కి వెళ్ళి నెగ్గుతారు, అన్నీ చాలా బాగుంటాయి. మరి ఇవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా? రోగాలు నివారించబడము, ధనం ఆదాయం పెరగడము, ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నీ కూడా చాలా బాగుంటాయా అంటే, ఇక్కడ శని గారి యొక్క దృష్టి విశేషం చేత కించిత్ తగ్గే అవకాశం ఉంది. ఇది చెప్పదగ్గ సూచన. ఇక్కడ అష్టమానికి నవమానికి కూడా అధిపతి అవుతున్నారు కదా. శని కేవలం శుభుడు మాత్రమే కాదు, అష్టమానికి కూడా అధిపతి అవుతున్నారు. కాబట్టి కొన్ని శుభకరమైన ఫలితాలతో పాటుగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇబ్బందికర ఫలితాలు కూడా కొన్ని ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? రవి బుధుల యొక్క స్థితి ఏమాత్రం మేలు చెయ్యట్ల. పంచమ స్థానంలో ఉంటున్నారు వారిద్దరూ కలిసి. అంత మేలు చేసేటటువంటి స్థితి ఏమీ కనిపించట్లేదు. అపవాదులు రాకుండా చూసుకోండి, అధిక ఖర్చులు రాకుండా చూసుకోండి, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మరి అష్టమ స్థానంలో శనిగారి సంచారం జరుగుతోంది. ఇది పూర్తిగా ఇబ్బందికరమైన వ్యవహారం. గురుబలం బాగున్నట్లయితే బాగున్నట్టు, లేని పక్షంలో అష్టమ శని దోషం చాలా చాలా ఇబ్బంది పెట్టబోతోంది. ఈ నెల రోజుల కాలము కూడా మరి శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతోంది కదా. ఏమేమి ఇబ్బందికరమైన పనులు ఉంటాయి అంటే, అన్నదమ్ములతో సఖ్యత తగ్గుతుంది, ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది, ఆదాయం తగ్గే పరిస్థితి ఉంటుంది, అలాగే అయ్యే పనులకి ఇంకా ధనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని కార్యక్రమాన్ని ముందరికి తీసుకొని వెళ్ళడానికి, అభివృద్ధి మార్గంలో వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండాలి. ఈ విధమైనటువంటి తలకాయ నొప్పులు ఉంటాయి కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని గారు ఉన్నారు, సుఖస్థానంలో రవి బుధులు ఉన్నారు. మరి బుధుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. క్షేమ సమాచారాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. అరే మీరు బాగున్నారా అండి, ఎలా ఉన్నారు అని అడుగుతారు. రాజకీయంగా కించిత్ బాగుంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఫలించే దిశగా ఉంటాయి, పూర్తిగా ఫలించవు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా ఉంటుంది వ్యవహారం. అక్కడ ఏమి అనారోగ్యం ఉందనే దాని సంగతి తర్వాత. అనీజీగా ఉందండి, అజీర్తిగా ఉందండి, ఆయాసంగా ఉందండి, ఏంటో తెలియట్లేదండి, తలనొప్పిగా ఉందండి, ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి సింహరాశి వారి నోటి వెంట. చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అంశాలు తీసుకోవాలి ఇక్కడ జాగ్రత్తలు. కాస్త కులాసా కబుర్లు తెలుస్తాయి, కులాసా కబుర్లు వింటారు, కులాసాగా ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. కానీ కొంచెం అనీజీగా కూడా ఉన్నారు అనేటటువంటి స్థితి మళ్ళీ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శని గారి దృష్టి చేత ఎలర్జీస్ గాని, చర్మ సంబంధ వ్యాధులు గాని, శరీరానికి పడక ఏదైనా శరీరం మీద కనిపించేటటువంటి దొద్దుర్లు, బొబ్బలు ఇలాంటివి ఏమన్నా ఉండడాలు గాని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మందులు వాడాలి. వైద్య విద్యార్థులకి బాగుంటుంది, వైద్యులకి బాగుంటుంది, వైద్య వ్యాపారస్తులకి బాగుంటుంది. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక కన్యరాశి, కన్యరాశి వారికి 3వ స్థానము, అలాగే శనిగారు 6వ స్థానము. శనిగారు 6వ స్థానంలో ఉన్నారంటే అసలు అదృష్టవంతమైన కాలం. ఇక తృతీయ స్థానంలో రవి బుధులు అంటే అంతకన్నా అదృష్టవంతమైన కాలం. ఎందుకంటే రెండు కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి రాశులే. ఇటు తృతీయము యోగిస్తోంది, అటు షష్టం కూడా యోగిస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరిపోతాయి. విద్యార్థులకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీర్చగలుగుతారు, మీరు సంకల్ప బలం పెరుగుతుంది, అనేక విధాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యరాశి వారికి ఒక వరం అని చెప్పచ్చు. అద్భుతమైన కాలం. ఏ చిన్న మందు వేసుకున్నా, ఏ చిన్న నలత ఒంట్లో ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు. తులారాశి, తులారాశి వారికి తృతీయంలో రవి బుధ యోగం పడింది.
మరి ఏమన్నా బాగుంటుందా అంటే గృహంలో ఐకమత్యం బాగుంటుంది, పరపతి బాగుంటుంది, పేరు ప్రతిష్టలు బాగుంటాయి, అనేక విధాలుగా గృహ యోగాలు బాగుంటాయి, ఆదాయం పెరుగుతుంది. పంచమ స్థానంలో శని గారు ఉన్నందువల్ల గర్భవతిగా ఉన్న స్త్రీలు చాలా సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈసారి పుత్ర సంతానం కలుగుతారు అనేటటువంటి ఆలోచన వస్తుంది. దానివల్ల వారు సంతోషంగా ఉంటారు. మరి ఈ శని గారి దృష్టి ద్వితీయం మీద పడుతూ ఉన్నందువల్ల ఎవరైతే ఉద్యోగాల విషయంలో సుదూర ప్రాంతాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని వస్తున్నారో వారిని ఇంకా కొంచెం కష్టపెట్టేటట్టుగా, శారీరక కష్టం ఉండేటట్టుగా, దగ్గర ప్రాంతంలో చేసేవారికి వేరే నడక ద్వారా కష్టం శారీరకంగా అనేటట్టుగా ఇలాంటి శరీరపరమైన ఇబ్బందులు కొన్ని సూచించబడుతున్నాయి. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారి విషయంలో, వృశ్చిక రాశి వారికి 1వ స్థానంలోనే రవి బుధులు ఏర్పడ్డారు. బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. ఇక్కడ 1వ స్థానంలో రవి బాలేదు, తృతీయ స్థానంలో బుధుడు బాలేదు. రవి బుధులు ఇద్దరి కలయిక రాశిలో ఏర్పడినప్పుడు దశమ ఏకాదశ అధిపతుల యొక్క కలయిక రాశిలో జరుగుతుంది. ఇది అద్భుతమైన యోగం కింద లెక్క. అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. ఒకవేళ మీకు ధనము రావడం గనక ఏదైనా తక్కువగా ఉంది అనే ఆలోచన వచ్చినట్టయితే ఒక 10% మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే 6% అయినా గ్యారంటీగా వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచన. మరి ఆ 4% ఎందువల్ల తగ్గుతోందండి అంటే ఇక్కడ అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా రావు. స్థిర చరాస్తుల వృద్ధి తక్కువగానే ఉంటుంది. అనుకున్న ధనం అనుకున్నట్టుగా చేతికొచ్చేది తక్కువగానే ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా ఈ కాలాన్ని, ఈ నెల రోజుల కాలాన్ని తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ధనస్సు రాశి వారి విషయంలో వ్యయస్థానంలో రవి బుధుల కలయిక ఏర్పడుతోంది. తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి సంచరిస్తూ ఉన్నది. దీనివల్ల ఏంటండి ఫలితాలు? శని దృష్టి వ్యయస్థానం మీద కూడా కదా, స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ క్రమశిక్షణ ఏదైతే ఉందో అది చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. మీ యొక్క సంకల్ప బలం ఇనుమడిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ధనం ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మకర రాశి, మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని గారు సంచరిస్తూ ఉండగా ఇక లాభస్థానంలో రవి బుధుల సంచారం జరుగుతోంది. మరి రవి బుధాదిత్య యోగంలో శని గారి దృష్టి కదా, లాభాలు ఏమైనా తగ్గుతాయా? కించిత్ తగ్గుతాయి. శని గారు తానున్న రాశిని తాను పాడు చేయరు. పైగా వెనక లగ్నం, ద్వితీయం ఆర్థికం, కుటుంబం, వాక్కు ఇత్యాదివన్నీ కాబట్టి ఏమాత్రం తగ్గనివ్వరు. అద్భుతంగా లాభాలు పెరుగుతాయి. మకర రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా మీకు ఫలిస్తాయి. పిత్రార్జితాలు వస్తాయి. రుణభారం తగ్గుతుంది. రుణ సౌకర్యాలు పెరుగుతాయి. మీరు అనుకున్న ధనం అనుకున్నట్టుగా చేతికి వస్తుంది. మీ మానసిక ఆనందం ఇనుమడిస్తుంది. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే రాశిలోనే శని గారు, దశమ స్థానంలో రవి బుధులు, ఇంకా దశమంలో చంద్రుడు అంటే మీకు చెప్పనే అక్కర్లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. మీ కార్యనిర్వహణ శక్తి బాగుంటుంది. అనేక విధాలుగా లాభాలు అందుకుంటారు. ఉన్నత స్థితికి వెళ్తారు. ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఐకమత్యాన్ని కూడా చూస్తారు. లాభాల బాటలో ఉన్నారు. జీవన ఆదాయాలు పెరుగుతున్నాయి. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అన్ని విధాలుగానూ బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే శని గారు రాశిలోనే ఉన్నారు కాబట్టి ఏలినాటి శని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేయండి. ఇక మీనరాశి వారికి శని గారి యొక్క స్థితి 12వ రాశిలో ఉంటూ ఉండగా రవి బుధుల యొక్క స్థితి 9వ రాశిలోనే ఉంటుంది. మరి 9వ రాశిలో నిజానికి కోణస్థానం చాలా బాగుండాలి. అయినప్పటికీ కూడా అంత బాగలేదు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, పిత్రార్జితాలు వెనకబడము, తండ్రి గారికి సంబంధించి ఏదైనా రావలసిన ధనం ఉంటే అది ఆలస్యం అవడము, దూర ప్రాంత ప్రయాణాలు తరచుగా చేసి రావడము, మీరు కూడా ఏ పాదయాత్రల పేరుతోనో వెళ్ళిపోవడము ప్రకృతిలోకి, అలాగే గుళ్ళు గోపురాలు వాటినిన్నిటినీ చూసే క్రమంలో
కొంత నడక యాత్రలో కూడా వెళ్ళవలసి వస్తుంది. లేదా అయ్యప్ప స్వామి దీక్ష, హనుమత్ దీక్ష, భవానీ దీక్ష, ఇలాంటి దీక్షలు మీ అంతటా మీరే తీసుకొని ఈ శారీరకమైన కష్టాలని ఆధ్యాత్మికతతో ముడిపెట్టి ఆనందంగా ప్రవర్తించుకునేటటువంటి కాలంగా కూడా తెలియజెప్పచ్చు. ఆ విధంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శనిగ్రహం యొక్క స్తోత్రాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు పఠించండి. మీకు అధికమైనటువంటి ఆత్మసంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ శనిగ్రహంతో పాటుగా స్తోత్రంతో పాటుగా నవగ్రహాల స్తోత్ర పారాయణలు కూడా చేసినందువల్ల మీ మానసికోల్లాసం మరింతగా పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి బాటలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఔషధ సేవ అవసరం. ఈ స్కిన్ కి సంబంధించి ఏదైతే చర్మ వ్యాధులు మీకు సంప్రాప్తం అయ్యేటట్టుగా ఉన్నాయో తప్పనిసరిగా వైద్యుణ్ణి సంప్రదించండి. మందులు తీసుకోవడం శరీరం లోపలికి ఆహారం అయితే, భగవన్నామ స్మరణ చేయడం మనసుకి ఆహారం. తప్పకుండా ఈ మనసుకి ఆహారం పెట్టండి, శరీరానికి మందులు అనేటటువంటి ఆహారాన్ని వేయండి. మానసికమైన ప్రశాంతత, భౌతికమైన ప్రశాంతత కూడా మీకు కలుగుతాయి. చక్కటి అభివృద్ధిలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.